హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. మనందరికీ తెలుసు కూటమిలో పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారి బాండింగ్ ఎలా ఉంటుందో. ఈరోజు ఒక ట్వీట్ చూశాను. ఆ ట్వీట్ చూస్తే ఇంకా ముచ్చటేసింది. ఇలాంటి లీడర్స్ కదా, ఇలాంటి కోఆర్డినేషన్ కదా, ఇలా ఉంటే గనక ఆంధ్రప్రదేశ్ ఎలా ముందుకు వెళుతుందో వీళ్ళ ట్వీట్లోనే వీళ్ళని చూపించేటువంటి ఆ ఆప్యాయతలోనే అర్థమవుతుంది. నారా లోకేష్ గారు ఈరోజు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ మీరు చాలా క్లారిటీగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పేరెంట్స్ టీచర్ మీటింగ్కి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రావటం చాలా సంతోషంగా ఉంది. రావడంతో పాటు ఆయన చిలకలూరిపేట స్కూల్కి 25 కంప్యూటర్లు ఇస్తానని చెప్పటం, అక్కడ బుక్స్ కోసం అంటే బుక్ స్టాల్ అంటే లైబ్రరీ కూడా ఏర్పాటు చేస్తాను అని చెప్పటం, పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక వ్యక్తి పిల్లల్ని ఎలా చూస్తారో, ఒక స్కూల్ పెడితే ఎలా ఉంటుందో అలా ఈ స్కూల్కి నేను చూసుకుంటాను అని చెప్పి ఆయన హామీ ఇవ్వటం, వ్యక్తిగతంగా ఆయన సొంత డబ్బులు ఇస్తానని చెప్పటం, అటు నారా లోకేష్ గారు దాన్ని చేసినటువంటి ట్వీట్ ధన్యవాదాలు అన్నా అని చెప్పే ఒక ఆప్యాయతతో పాటు ఇక్కడ ఇంకొకటి చూడాలి. నార్మల్గా ఆంధ్రప్రదేశ్లో ఏ శాఖలకు సంబంధించి మంత్రులు వాళ్ళు ఉంటారు. ఇది నిన్న జరిగినటువంటి పేరెంట్స్ టీచర్ మీటింగ్ అనేది నారా లోకేష్ గారి పరిధిలో వస్తుంది. ద ఫస్ట్ టైం ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఇన్వైట్ చేసినట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా చిలకలూరిపేట, ఆయన కాన్స్టిట్యున్సీ కాకపోయినా చిలకలూరిపేట వెళ్ళారు. అది కూడా మీ అందరికీ తెలుసు. నార్మల్గా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు పేరెంట్స్ టీచర్ మీటింగ్కి వెళ్ళలేదు. ఎందుకు అంటే ఆయన శాఖకు సంబంధించింది కాదు. పైగా ఆయన నియోజకవర్గంలో కూడా ఆయన చేయరు, వేరే వాళ్ళు వెళ్తారు తప్ప చేయలేదు. గతంలో ఆయన నియోజకవర్గంలో కూడా చేయలేదు. అలాంటిది ఇప్పుడు వేరే నియోజకవర్గంలో చిలకలూరుపేటకి పవన్ కళ్యాణ్ గారు ఎలా వెళ్ళారంటే ఒక మంత్రి హోదాలో వెళ్ళారు. సో కాకపోతే ఆయన మరి గతంలో కూడా వెళ్ళొచ్చు కదా, కాకపోతే ఇప్పుడే ఎందుకు వెళ్ళారంటే వీళ్ళలో ఆ బాండింగ్ అనేది ఇంకాస్త పెరుగుతుంది. ఇది రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఇంకా మంచి చేకూరేటువంటి అవకాశమే కనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు కూడా నెక్స్ట్ జనరేషన్, ఇద్దరు కూడా రేపు ఒక గొప్ప లీడర్స్గా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి. క్యాడర్లో ఉండేటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో వీళ్ళిద్దరి ద్వారా రేపు వీళ్ళిద్దరే ఫ్యూచర్ లీడర్స్ ఉంటారు. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండలేము అనేటువంటి ఒక భావన తీసుకురావాలి అనేది నారా లోకేష్ గారిలో, పవన్ కళ్యాణ్ గారిలో కూడా కనిపించినట్టుగా అనిపిస్తుంది. సో ఒక మంచి మూవ్ అయితే జరుగుతుంది. వీళ్ళిద్దరిలో ఆ బాండింగ్ ఎంత పెరుగుతూ ఉంటే అంత చూడబుద్ధి అవుతుంది. నేను చాలా సందర్భాల్లో నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ మాట్లాడినటువంటి విధానం, నా అన్న సమానుడు, నా అన్న నేను కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చాడు అని చెప్పేటువంటి పరిస్థితులు చాలానే ఉన్నాయి. అంతేకాదు ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా నారా లోకేష్ గారు తీసుకొస్తున్నటువంటి కొత్త అద్భుతాలు, ఈ ఆయన శాఖకు సంబంధించి లీడర్గా ఆయన ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి విజన్ గురించి ఆ వివరాలు చెప్తూ ఇద్దరు కూడా ఒక ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఒక అన్నదమ్ముల్లాగా ఎంత కలిసిపోయారంటే నిజంగా నార్మల్గా కూడా మీరు ఆలోచిస్తే ఒక కుటుంబంలో పుట్టినటువంటి, ఒక తల్లికి పుట్టినటువంటి వ్యక్తులు కూడా అంత అన్యోన్యంగా ఉండరేమో. ఎందుకంటే డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి. పార్టీలో చిన్న ఇష్యూస్ వస్తున్నాయి అన్న క్యాడర్లో అంటే గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి క్యాడర్లో ఇంకా ఆ కలయిక అనేది సరిగ్గా జరగలేదు అనుకుంటున్నా. ఒక ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులే సరిగ్గా కలవరు, ఒక తల్లికి పుట్టినటువంటి పిల్లలే సరిగ్గా ఉండరనే చెప్పాలి. అలాంటిది పార్టీలో రావటం అనేది సర్వసాధారణమే. కానీ ఇక్కడ ఒక యంగ్ జనరేషను రేపటి తరానికి ఒక లీడర్లుగా ఉండేటువంటి వీళ్ళిద్దరూ ఇలా కలిసి ఉండటం ఒక మంచి గుడ్ మూవ్ అని చెప్పాలి. దీని ద్వారా క్యాడర్ సెట్ అవుతుంది. రేపు 15 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్లో వీళ్ళే ఉంటారు, మేమిద్దరం కలిసే ఉంటాము, మా మధ్య ఎన్ని వచ్చినా కూడా సర్దుకుని ముందుకు వెళతామే తప్ప ఇది మా వ్యక్తిగత అవసరాల కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం దేని గురించి అయినా సరే మేము ఒక అడుగు తగ్గుతాము, ఒక అడుగు పెరుగుతాము, ఏదైనా సరే సెట్ చేసుకుని మేము ముందుకు వెళ్తాం అనేటువంటి ఒక మూని వీళ్ళిద్దరూ కలిసి తీసుకున్నట్టుగా కనిపించింది. నిజంగా చూస్తే ఒక రామ లక్ష్మణుల్లాగా వాళ్ళు ఒక అన్న కష్టాల్లో లక్ష్మణుడు ఎంత బలంగా సపోర్ట్ ఇచ్చారో ఆ రకంగా కనిపించింది. సో రేపు పొద్దున్న వీళ్ళిద్దరూ కలిస్తే రామరాజ్యం ఎలా ఉందో అదే రాజ్యం ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ కూటమి కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి ఉంటే డెఫినెట్గా అపోజిషన్కి అవకాశం ఉండదు అనుకోండి. ఒక సుస్థిరమైనటువంటి పాలన ఉంటుంది అనేటువంటి ఇండికేషన్ ఇస్తే ప్రజల్లో మంచి ఆలోచన వస్తుంది. వచ్చేటువంటి పెట్టుబడిదారుల్లో ఒక మంచి వీళ్ళు ఉంటారు, వీళ్ళు మంచి చేస్తున్నారు, ప్రజలు వీళ్ళని ఆదరిస్తున్నారు, వీళ్ళిద్దరు కలిసే ఉంటారు, వీళ్ళ మధ్య ఎటువంటి పొరపచ్చాలు లేవు అనేటువంటి ఒక ఇది తీసుకొస్తే కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక 15 ఏళ్ళు అని చెప్పి ఒక డిసైడ్ చేసుకుని వస్తున్నారు. అప్పటి వరకు మనల్ని ఎవరు కదపరు.
మళ్ళీ ఇంకొకటి వస్తే మళ్ళీ ఇక్కడ పర్మిషన్ క్యాన్సిల్ చేసి ఇంకోటి క్యాన్సిల్ చేసి మనం బయటకు పంపిస్తారు అనేటువంటి ఆలోచన రాదు. సో ఇక్కడికి వెళ్ళి పెట్టుకుందాం అనేటువంటి ఆలోచన చేస్తారనేది వీళ్ళిద్దరిలో కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ బాండింగ్ ఇలాగే ఇంకొక 15 ఏళ్ళు కలిసి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అంటే ఒక మెట్టు తగ్గాలి, ఒక మెట్టు ఎక్కాలి అనేటువంటిది ఇద్దరు తెలుసుకున్నారేమో అనిపించింది. ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో కూడా ఇద్దరికీ తెలిసినటువంటి పరిస్థితి కనిపించింది.